రండి, యేసుక్రీస్తు అందరి కొరకు శిలువలో ప్రాణం పెట్టాడు. ఆయన ద్వారా రక్షింపబడతాం, ఆయన ద్వారా మోక్షం చేస్తామని దేవుని యొక్క సువార్త అందరికీ ప్రకటింపబడుతుంది. అందరినీ కూడా ప్రభు ఏం చేస్తున్నాడంటే పిలుస్తున్నాడు. పిలుపు అందరికీ ఇచ్చాడు అవకాశం, కానీ ఏర్పరచబడిన వారు మాత్రం కొందరే. ఎవరైతే ఆయన మాటలను మీరు విశ్వసిస్తారో వారు ప్రభువులోనికి వస్తారు. ప్రభువులోనికి వచ్చిన వారందరూ కూడా ఏర్పరచబడిన వారు. ఇక్కడ వారందరూ కూడా ఎవరు? ఏర్పరచబడిన వారు. పిలువబడిన వారిగా ఉండిపోలేదు, ఏర్పరచబడిన వారిగా ఉన్నాం. రెండవదిగా మనం అక్కడ చూస్తే పరిశుద్ధులు అంటాడు. ఎవరంటే మనము పరిశుద్ధులు. ఎలా పరిశుద్ధులుగా మార్చబడ్డాము అంటే మనలను పిలిచిన యేసుక్రీస్తు ప్రభువుని బట్టి పరిశుద్ధులుగా మార్చబడ్డాం. కానీ మన నీతి, మన పరిశుద్ధత ఆయన నీతి ముందు, ఆయన పరిశుద్ధత ముందు ఎందుకు పనికిరా. మీకు ఈ వీడియోస్ ప్రయోజనకరంగా ఉంటేనే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. గాడ్ బ్లెస్ యు.